హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈ వీడియోలో దమ్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మటన్ దమ్ బిర్యానీ తెలిసిందే కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఈ మటన్ దమ్ కర్రీ కూడా అంతే టేస్ట్తో ఉంటుంది. చాలా బాగుంటుంది. బిర్యానీ చేసినంత కష్టపడవసరం లేదు, చాలా సింపుల్, ఎవరైనా చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మసాలా కోసం ప్యాన్లోకి 1 స్పూన్ ధనియా, 8 లేదా 10 బాదం పప్పులు, స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. నేను 7 వేస్తున్నాను. ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో 1.5 స్పూన్ వరకు గసగసాలు వేస్తున్నా. ముందే వేస్తే ఇవి ఫాస్ట్గా ఫ్రై అయిపోయి మాడిపోతాయి, సో లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. జస్ట్ 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇవన్నీ కంప్లీట్గా కూల్ అయ్యాక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయితే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. సో హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు అన్నీ ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 10 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచ్ వరకు అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు అన్నీ కరెక్ట్గా బ్లెండ్ అవుతాయి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి పెట్టుకుంటే ఇందులోకి అల్లం వెల్లుల్లి యాడ్ చేయవసరం లేదు. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ముందే వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకుంటే ఎండుమిర్చి నలగదు. సో లాస్ట్లో యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. 1/2 kg మటన్ని నీట్గా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి ముందే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసేయాలి. అలాగే 1 కప్ వరకు ఫ్రెష్ పెరుగు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని, అండ్ అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా 1 హ్యాండ్ఫుల్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా 1 హ్యాండ్ఫుల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నిటికీ మసాలా పట్టేలాగా కొద్దిగా గట్టిగానే కలపాలి. ముక్కలన్నిటికీ ఈ మసాలా అంతా పట్టించేసాక దీన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టవసరం లేదు, బయటే ఉంచేయచ్చు. ఈ స్టెప్ని అసలు స్కిప్ చేయొద్దు. ఇలా మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్నాక స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా తీసుకొని మరీ పొడుగ్గా ఉంటే సగానికి కట్ చేసి ఇలా ఘాట్లు పెట్టుకోండి. చిన్న చిన్న పచ్చిమిర్చిలు అయితే మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. మీరు స్పైసీగా తింటే ఇంకో 2 పచ్చిమిర్చి ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. మటన్ని కుక్కర్లో కుక్ చేస్తున్నాను. కుక్కర్లో 3-4 స్పూన్స్ వరకు ఆయిల్, చెక్క, లవంగం, ఇలాచి అన్నీ కొద్దిగా తీసుకోవాలి, 2 చొప్పున. ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి బ్రౌన్ ఆనియన్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర బ్రౌన్ ఆనియన్స్ ఉంటే కనుక ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకొని ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ స్టేజ్లోనే కిచెన్ అంతా మంచి అరోమాతో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడెప్పుడు తినాలా అని చాలా టెంప్టింగ్గా ఉంటుంది ఫ్లేవర్ మాత్రం. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్, కారం ఇవన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మటన్ మసాలా పౌడర్ వేస్తున్నాను. మటన్ మసాలా పౌడర్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఇప్పుడు మటన్ కుక్ చేసుకోవడానికి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అసలు మ్యారినేట్ చేయడానికి టైం పడుతుంది కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఈజీ ప్రాసెస్ కూడా. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. 4-5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ ఇలా వాటర్లా ఉండి ముక్క సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీ కొద్దిగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు టిప్ చెప్తాను. కుక్కర్లో ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా సరే లాస్ట్లో కుక్కర్ మూత తీసేసాక ఇంకోసారి స్టవ్ ఆన్ చేసి ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని తర్వాత సర్వ్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా మటన్ దమ్ కర్రీ ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేస్తే కనుక టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఇలాంటి టేస్టీ ట్రీట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.